నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. పేదల ఇంట్లో పండుగ వెలుగులు విరబూయాలన్నారు. సంక్రాంతి, క్రిస్మస్ పండుగలకు పేదోడికి స్పెషల్ రేషన్ ఇస్తామంటోంది ఏపీ సర్కార్. చంద్రన్న కానుకగా నిరుపేదలకు నిత్యావసరాలు ఉచితంగా ఇస్తున్నామని అట్టహాసంగా ప్రకటించింది. కానీ సీన్ చూస్తే ఈ కానుక వెనుక కంటికి కనిపించని గోల్మాలుందా? పేదల పేరుతో పెద్దలు సైలెంట్గా మింగేస్తున్న కమిషన్ల కహానీ ఉందా? టెండర్ల వండర్లు చేశాయా? పర్సంటేజీల ప్లాన్ ఉందా? అసలు చంద్రన్న కానుకల వెనుక ఏం జరుగుతోంది? ఇదే వాటి బిగ్ స్టోరీ. ఏపీలో పేదవాడి పేరుతో పెద్దలు భోంచేస్తున్నారా? పేదవాడి పేరు చెప్పి కమిషన్లతో పండుగ చేసుకుంటున్నారా? పెద్ద మొత్తంలో పర్సంటేజీలు లాగించేస్తున్నారా? చంద్రన్న కానుకలో టెండర్ల గోల్మాల్ నడుస్తోందా? పరాయి రాష్ట్రంపై ఏపీ సర్కార్కి ఉన్న ప్రేమ చూస్తుంటే అదే అనిపిస్తోంది. టీడీపీ సర్కార్కి పొరుగింటి పుల్లకూర ఎందుకు రుచిగా కనిపిస్తోంది? చంద్రన్న కానుకల్లో భారీ గోల్మాల్. ఇక్కడి వ్యాపారస్తులకు పంగానామాలు. పొరుగు రాష్ట్రం సరుకే ముద్దంటున్న సర్కార్. మహారాష్ట్ర నుంచి కందిపప్పు, గుజరాత్ నుంచి బెల్లం కొనుగోలు. టెండర్లు ఖరారు కాకుండానే గోడౌన్కు సరుకు. ఈ అరువు సరుకుతో పండగ ప్లాన్ ఎవరిది? ఎక్కువ రేటు పెట్టుకొని ఎవరిని ఉద్ధరిస్తున్నారు? పేదల కానుక పేరుతో వెనకేసుకుంటున్న పెద్దలెవరు? చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో ఏపీ ప్రభుత్వం అమలు జరుపుతున్న పథకం అంతా లొసుగుల మయమే. స్థానిక వ్యాపారుల పొట్టకొట్టి పొరుగు రాష్ట్రాలకు మేలు చేకూర్చే విధంగా స్కీమును అమలు చేస్తున్నారని స్థానిక వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. మొత్తం టెండర్ల ప్రక్రియ నుంచి సరుకు పంపిణీ వరకు అంతా గోలుమాలుగానే కనిపిస్తోంది. పథకం పేదలకు మేలు చేకూర్చే విషయం మాట ఎలా ఉన్నా పప్పు మిల్లుల వారికి అధికారులకు మాత్రం వరంగా మారింది. చంద్రన్న కానుకల కోసం రాష్ట్రం మొత్తాన్ని 4 జోన్లుగా విభజించి ఒక్కో జోన్కు ఒకరు చొప్పున టెండర్లను ఖరారు చేశారు. ఇక్కడే కాంట్రాక్టర్లు, మిల్లర్లు రింగై కథ నడిపారు. ఫలితం ఓ పక్క టెండర్ ఖరారు కాకుండానే సరుకు గోడౌన్కు చేరిపోయింది. దీంతో నెయ్యి గుజరాత్ ఎన్డీపీ ఇండస్ట్రీకి, గోధుమ పిండి హైదరాబాద్కి చెందిన క్లారియన్ అగ్రోకు, కందులు, శనగలు మహారాష్ట్రకి చెందిన సోను మోనో కంపెనీకి టెండర్లు దక్కాయి. ఇక పామాయిల్ సరఫరా మాత్రం కాకినాడ, శ్రీకాకుళానికి చెందిన కంపెనీలకు దక్కింది. కాకినాడకి చెందిన సంతోషమాత ఆయిల్స్, శ్రీకాకుళానికి చెందిన బాలాజీ గ్రౌండ్నట్ ఆయిల్స్ ఈ టెండర్ను దక్కించుకున్నా 20% డ్యూటీ పెరిగిందన్న సాగుతో ధరను మరో ₹7 పెంచాలని ప్రభుత్వంపై ఆ కంపెనీలు ఒత్తిడి తెచ్చాయి. పామాయిల్ ధర బయట కేజీ ₹61 టెండర్ను ₹69కు కట్టబెట్టేశారు. ఇలా బహిరంగ మార్కెట్ కన్నా ఎక్కువ ధరకు టెండర్లు పిలిచి భారీగా ముడుపులు తీసుకోవడంలో అధికారులదే పెద్ద పాత్ర. స్థానిక వ్యాపారులకు ప్రవేశం లేకుండా టెండర్ నిబంధనల్లో భారీ సవరింపులు కూడా గోల్మాల్లో భాగమే. బయట రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తుల చేత ఈరోజు టెండర్లు వేయించి బయట ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరూ అర్హులు కాకూడదని, వీళ్ళకి అర్హత కలిగి ఉంటే చిన్న చిన్న విషయాలు ఇవన్నీ బయటపడతాయని బయట వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళ చేత టెండర్లు వేయించి వాళ్ళ ద్వారా దళారితనం నిలిపి ఈరోజు చంద్రన్న సంక్రాంతి కానుక పేరు మీద చంద్రబాబు నాయుడు పండగ పూట దోపిడీకి సిద్ధపడ్డాడు పేదలకు సంబంధించినటువంటి పేరుతో. అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మనకు ఉండవు. చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయింది. చంద్రబాబు నాయుడు దోపిడీకి ఏదేదో శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుపిల్ల, కాదేది కవిత కనర్హం అన్నట్టుగా చంద్రబాబు నాయుడుకి పోలవరం, రాజధాని, ఆ చివరికి సంక్రాంతి కానుక ఏది కూడా ప్రతిదీ కూడా దోపిడీ పథకాల కింద మార్చుకుంటున్నాడు తప్ప ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల కింద మార్చుకోవడం అనేటువంటి చంద్రబాబు నాయుడు మర్చిపోయాడు. కేజీ కందిపప్పు ధర బజార్లో ₹53 నుంచి ₹55 మధ్య ఉంది. అయితే మన పౌర సరఫరాల సంస్థ మాత్రం కేజీ ₹68కు టెండర్ ఖరారు చేసింది. ఇందులో కేజీ ప్యాకింగ్ కు ₹5, రవాణాకు ₹3 ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నా వాస్తవ రేట్లు అంతకన్నా విరుద్ధంగా ఉన్నాయి. ప్యాకింగ్ కు అంత ఖర్చవదన్నది మామూలు వ్యాపారస్తులు చెబుతున్న మాట. ఒకవేళ అధికారుల లెక్క ప్రకారమే తీసుకున్నా ఇప్పుడు ఖరారు చేసిన టెండర్ ధర ₹7 ఎక్కువ. దాదాపు 6100 మెట్రిక్ టన్నుల కందిపప్పును రేషన్ ద్వారా సరఫరా చేయాల్సి ఉన్నందువల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం కోట్లలో ఉంటుంది. ఈ నష్టాన్ని భర్తీ చేసేదెవరు?
అవినీతి ఏదైతే గమనిస్తా ఉన్నామో అది ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఏది చూసినా కూడా రేట్లు మనకు వాళ్ళు కొనే రేటు బయట దొరికే రేటు తెలిసిపోతుంది. అమాయక ప్రజలు ఇప్పుడు భారతదేశము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో పావర్టీ ఉంది, పేదరికం ఉంది. సో పేద ప్రజలకు ఎప్పుడైనా కానీ ఏది ఇచ్చినా కూడా సంతోషంగానే స్వీకరిస్తారు. దాన్ని ఒకటి వాడుకుంటూ ఈ రోజు పరిపాలనలో ఏదైతే విఫలమయ్యారో, ఏదైతే విఫలం కాదు చేత కావడం లేదు. ఆశ్చర్యం ఏమంటే వాళ్ళకి చేత కావడం లేదు పరిపాలించేదానికి. చేత కాక ఇట్లాంటి డ్రామాలు ఇట్లాంటి సినిమా టైప్ ఆఫ్ ఇది చేసుకుంటూ కూర్చున్నారనమాట. ప్రతి దాంట్లో అవినీతి లేనిది మాత్రం ఏ పని కూడా ఉండదు వాళ్ళ దాంట్లో. పైగా నాగపూర్ దాల్ మిల్లర్లకు టెండర్లు దక్కేలా టెండర్ ప్రకటనలో నిబంధనలు రూపొందించారు అన్నది స్థానిక మిల్లర్ల ఆరోపణ. కందిపప్పు సప్లై చేయాలంటే సొంత మిల్లులుండాలి. కనీసం 3 ఏళ్లు ప్రభుత్వానికి కందిపప్పు సప్లై చేసిన అనుభవం ఉండాలి. టర్నోవర్ 10 కోట్ల పైన ఉండాలి అని సర్కారు నిబంధనలు పెట్టింది. ఈ నిబంధనలను ఆసరాగా తీసుకుని నాగపూర్ మిల్లర్లు టెండర్లు దక్కించుకున్నారు. ఒప్పందం ప్రకారం ఇక్కడి కందులను తీసుకెళ్లి మరపట్టించాల్సి ఉండగా వారి దగ్గరున్న నాసిరకం పప్పును సరఫరా చేశారు. ఇక్కడి కందులను కొని ఇక్కడి మిల్లర్లకే అమ్మేసి చేతులు దులుపుకుపోయారు. దీనికి ఇక్కడి మిల్లర్లకు నాగపూర్ వారికి మధ్య అనుసంధానకర్తలుగా పౌర సరఫరాల అధికారులే ఉన్నారు అన్నది స్థానిక వ్యాపారుల ఆరోపణ. ఇలా చంద్రన్న కానుకల్లో ఏ కానుక తీసుకున్నా దాని వెనుక ఓ గోల్మాల్ కనిపిస్తుంది. కానుక పేరుతో పొరుగు రాష్ట్రాల వ్యాపారులకు పెద్దపీట వేసి నాసిరకం సరుకును సప్లై చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా సరుకు ఇంకా సప్లై చేయకుండానే బెల్లం బూజు పట్టి కనిపిస్తోందని మరికొందరు ఆరోపిస్తున్నారు. పథకం కింద అందిస్తున్న గోధుమ పిండి సైతం పురుగులు పట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రన్న కానుకని సంక్రాంతితో మొదలుపెట్టారు, తర్వాత రంజాన్ కానుకని, అలాగే ఇప్పుడు క్రిస్మస్ కానుకని, ఈ విధంగా కానుకలు ఇస్తున్న తీరు అయితే మంచిదే. పేద ప్రజలకు ఇవ్వాల్సింది ముఖ్యంగా పేద ప్రజలకు అందుతాయో లేవో తెలియదు కానీ బడా బాబులకి, ఎవరైతే మధ్య హోల్సేల్ షాపుల వాళ్ళకి, వీళ్ళకి ఉపయోగకరంగా ఉన్నారు తప్ప పేద ప్రజలకు మాత్రం అందటం లేదు. ఈ పరంపరలో ఎక్కువ ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని చెప్పి సర్వత్రా ఉంది. ఇది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఒక కానుకిస్తే ఆ కానుక కన్నా జరిగే పబ్లిసిటీ చాలా ఎక్కువ ఉంది. ఆ విధంగా పబ్లిసిటీ ఇవ్వడం కారణంగా దానికి వ్యయం కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఆ విధంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న వాస్తవం. ఏ పథకమైనా ప్రజలకు ఉపయోగపడేదే ఉండాలి. పేద ప్రజలకు ఉచితంగా పండుగ సరుకులు ఇవ్వడం మంచి ఉద్దేశమే. కానీ ఆ పేరుతో తెర వెనుక నడుస్తున్న కమిషన్ల కహానీ ఏంటి? పేదవాడి చేతుల్లో పప్పు బెల్లాలు పెడుతూ పెద్దలు మాత్రం కోట్లు నొక్కేయడం సరైందేనా? చంద్రన్న కానుక గిఫ్ట్ ప్యాక్లో అసలేమేమి ఉన్నాయి? ఏపీ ప్రభుత్వం ఎప్పటిలాగే పండుగలకు పేద దిగువ మధ్యతరగతి వర్గాలకు రేషన్ కానుక ఇవ్వదలిచింది. కొన్ని రోజుల్లో రాబోతున్న క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు పేదలకు ముందుగానే రేషన్ సరుకు అందించాలని సర్కారు నిర్ణయించింది. నిరుపేద క్రైస్తవులకు క్రిస్మస్ కానుకగా కొన్ని నిత్యావసరాలు ఉచితంగా అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. దీనికోసం 362 కోట్ల నిధులు కేటాయించారు. ఒక్కో కుటుంబానికి 350 రూపాయలు విలువ చేసే 6 వస్తువులను ఓ గిఫ్ట్ ప్యాక్ గా అందించాలని నిర్ణయించారు. చరిత్రలో ఎప్పుడూ లేనటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తరువాతనే పేదవాళ్ళు కూడా పండుగ చేసుకోవాలి. రంజాన్కి రంజాన్ తోఫా, క్రిస్టమస్ కేమో చంద్రన్న క్రిస్టమస్ కానుక, సంక్రాంతికి సంక్రాంతి కానుక. హిందూ, ముస్లిం, క్రైస్తవులు 3 మతాల్లో కూడా పండుగ వస్తే తప్పకుండా ప్రతి పేదవాడు కూడా పండుగ చేసుకోవాలి. నియోజకవర్గం మొత్తం చూస్తే సుమారు 2.5 కోట్ల రూపాయలు ఈ యొక్క చంద్రన్న సంక్రాంతి, చంద్రన్న క్రిస్టమస్ కానుకని పేద కుటుంబాల వారికి అందజేయటం జరుగుతూ ఉంది. ఏపీలో 1,42,00,000 మంది తెల్ల కార్డుదారులున్నారు. వీరిలో సుమారు 19 లక్షల మందికి చంద్రన్న క్రిస్మస్ కానుక అందిస్తున్నారు. దీని కింద ఇచ్చే కవర్లో కిలో గోధుమ పిండి, 1 కిలో పచ్చిశనగపప్పు, 1 కిలో కందిపప్పు, 1/2 లీటర్ పామాయిల్, 1 కిలో బెల్లం, 100 గ్రాముల నెయ్యి ఉన్నాయి. మార్కెట్ రేటు ప్రకారం ఒక్కో కవర్ 350 రూపాయల విలువ ఉంటుంది. పండగకి 2 రోజుల ముందు మొదలెడితే సర్వర్ సమస్యలొస్తాయన్న ఉద్దేశంతో ఈసారి వారం ముందుగానే సరుకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇక సంక్రాంతి కానుకలను జనవరి 1 నుంచి పంపిణీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పేదలకు అందించాల్సిన సరుకును సమీకరించడంలోనే భారీ గోల్మాల్ జరుగుతోంది. టెండర్ల పేరుతో ఎక్కడలేని అవినీతికి తెరలేచింది. ఈ చంద్రన్న కానుక పేరు మీద 370 కోట్ల రూపాయలు వెచ్చించవలసినటువంటి పరిస్థితిని
మానేసి 450 కోట్ల రూపాయలు అంటే సుమారుగా 80 కోట్ల రూపాయలు అదనంగా వెచ్చించి ఈ చంద్రన్న కానుక పంచిపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిలో కూడా దోపిడీ విధానం సుమారుగా 100 కోట్ల రూపాయలు ఈ సంక్రాంతి కానుకలో చంద్రబాబు నాయుడు గారు గోల్మాల్ చేసినటువంటి విధానం కనిపిస్తోంది. దోపిడీ విధానం చేస్తున్నారు. అధికారులు మిల్లర్లు రింగ్ అయిపోయి అసలు రేటు కన్నా ఎక్కువ రేటుకు సరుకు కొన్నట్లు రికార్డులు పుట్టించేస్తున్నారు. ఇక అరకిలో బెల్లం పంపిణీలోనూ గోల్మాలే. మన రాష్ట్రంలో పండిన చెరకు నుంచి తయారైన బెల్లాన్ని కాదని పొరుగు రాష్ట్రాలకే టెండర్లు కట్టబెడుతున్నారు. ఇక్కడ పండిన పంటను కాదని ఎక్కడి నుంచో తెప్పించి మరీ ఇవ్వడం వెనుకున్న లాజిక్ ఏంటి? మామూలు కంటికి కనపడని ఈ కాంట్రాక్టుల మాయాజాలం ఏంటి? చంద్రన్న కానుక కింద నాసిరకము కుళ్ళిపోయినటువంటి ముక్కిపోయినటువంటి సరుకులు తీసుకొని వచ్చేసి పేద ప్రజలకు అంటగట్టేటువంటి కార్యక్రమంలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ఎందుకంటే మరి ఏడాది 450 కోట్ల రూపాయలు చంద్రన్న కానుక కేటాయించారు. మన రాష్ట్రంలో ఉండేటువంటి వ్యాపారులకి ఈ చంద్రన్న కానుక కింద టెండర్లో పాల్గొనేటువంటి అర్హత కూడా లేకుండా చేశారు. అంటే 40 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయలు టర్నోవర్ కలిగినటువంటి వ్యాపారస్తులు మాత్రమే ఈ టెండర్లో పాల్గొనేదానికి అర్హులు అనేటువంటి ఒక నిబంధన పెట్టారు. దానివలన మన రాష్ట్రంలో ఉండేటువంటి వ్యాపారస్తులు ఆ టెండర్లో పాల్గొనేదానికి అర్హత సాధించలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఈ టెండర్లో మరి 100 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడని చెప్పేసి బాహాటంగా తెలుస్తా ఉంది. నాణ్యత పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న అధికారులపై చర్యలు మాత్రం ఉండటం లేదు. పేదవాడిని పండగ చేసుకోమంటున్న సర్కార్ అందుకిచ్చే సరుకును మాత్రం భారీ రేట్లు పెట్టి కొనుగోలు చేస్తోంది. తద్వారా కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేస్తోంది. పౌర సరఫరాల శాఖ ఇంత పెద్ద ఎత్తున చేతివాటాన్ని ప్రదర్శిస్తోన్నా దీన్ని పట్టించుకున్న నాథుడే లేడు. ఈ నాణ్యత విషయంలో అనేక ఆరోపణలు రావడం జరిగింది. ముఖ్యంగా బెల్లం కానివ్వండి, కందిపప్పు, ఇతర వస్తువులు నాణ్యత సరిగ్గా లేవని చెప్పి అనేక ఆరోపణలు రావడం జరిగింది. భారీ స్థాయిలో సరుకులు కొనుగోలు చేసేటప్పుడు ఇటువంటి ఆరోపణ అనేది కొద్ది స్థాయిలో వస్తున్నమాట మాత్రం వాస్తవం. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే బెల్లం మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాలకి ఈ వస్తువులు కొనుగోలుదాన్ని ఎందుకు ఇచ్చారనేది ఒక ఆరోపణగా ఉంటా ఉంది. ఈ సంక్రాంతి క్రిస్టమస్ కానుకలు అనేది ఇయటం అనేది 10 సంవత్సరాలు జరిగే ప్రక్రియ కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాడికంటే ఇచ్చేదానికంటే కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి చెరుకు రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఇక 2-3 నెలల నుంచి కసరత్తు చేసి బెల్లం కానివ్వండి, కందిపప్పు కానివ్వండి మన రాష్ట్రంలో ఉన్నటువంటి లోకల్ మిల్లుల ద్వారా ఇచ్చేటట్టుది ఆర్పణకు ఆస్కారం లేకుండా ఉండేది. మన రాష్ట్రంలో తయారయ్యే సరుకుకు నాణ్యత లేదా? పండుగ కానుక పేరుతో అనకాపల్లి బెల్లం వ్యాపారుల నోట్లో సర్కార్ మట్టి కొడుతోంది ఎందుకు? నాణ్యతలో కానీ ధరలో కానీ మనతో ఏ మాత్రం పోటీలో లేని గుజరాత్ బెల్లానికి దక్కిన ప్రయారిటీ మన బెల్లానికి ఎందుకు దక్కట్లేదు? అనకాపల్లి బెల్లం అనగానే నోరూరుతుంది ఎవరికైనా. చూడచక్కని రంగులో తీయగా, చూడగానే నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. రంగు, రుచి, నాణ్యత ఎందులోనైనా ఈ బెల్లానికి పోటీ, సాటి లేదు. అసలు పండగలు, శుభకార్యాలకు చేసుకునే పిండి వంటలకు ప్రత్యేకించి ఈ బెల్లం తెప్పించుకుని మరీ వాడతారు. అలాంటి బెల్లం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం చేదైపోయింది. ఎందుకో ఏమో తెలియదు కానీ ఈ బెల్లాన్ని కాదని పొరుగు రాష్ట్రం బెల్లానికే ఓటేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ధరలోనూ, నాణ్యతలోనూ, రంగులోనూ ఎంతో బాగుండే అనకాపల్లి బెల్లాన్ని అసలు సర్కారు పట్టించుకోవడమే లేదు. చంద్రన్న కానుకల్లో అనకాపల్లి బెల్లాన్ని కాదని గుజరాత్ నుంచి బెల్లం దిగుమతి చేసుకుని మరీ కానుకలిస్తోంది. అది ఎక్కువ ధర ఇచ్చి మరీ తెల్ల రేషన్ కార్డు వినియోగదారుల నోరు తీపి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పేద, దిగువ తరగతి వర్గాలకు చంద్రన్న కానుక పేరుతో నిత్యావసరాలు సరఫరా చేస్తోంది. పండగల సందర్భంగా ఈసారి బెల్లాన్ని కూడా కానుకగా ఇవ్వాలనుకుంటోంది. అది అందరికీ అందుబాటులో ఉండే అనకాపల్లి లోకల్ బెల్లం అయితే బానే ఉండేది. కానీ అందుకు విరుద్ధంగా గుజరాత్ నుంచి ఎక్కువ రేటుకు దిగుమతి చేసుకుని మరీ అందించడంపై అనకాపల్లి బెల్లం మార్కెట్ వ్యాపారులు మండిపడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేయమనగా ఈ రోజు మన అనకాపల్లి విలేజ్ అందరూ కూడా రైతులందరూ కూడా ఈ బెల్లం మార్కెట్ మీద బతుకుతున్నారు. కావున
ఇది చంద్రాన్న కానుక సంక్రాంతి కానుక బెల్లం ఇస్తున్నారు కాబట్టి దీన్ని మన అనకాపల్లి నుంచి మన రాష్ట్రంలో ఉన్న బెల్లాన్ని కొని చంద్రబాబు నాయుడు గారు ఈ మన ప్రజలందరికీ మన రైతులందరికీ గిట్టుబాటు ధర ఇచ్చి ఈ బెల్లాన్ని కొని మన లోకల్ ప్రజలందరికీ కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అలాగే గుజరాత్ నుండి మనకంటే ఎక్కువ రేటుతో కొని గుజరాత్ బెల్లం మనకు తెచ్చి సప్లై చేస్తున్నారు. మన రాష్ట్రంలో బెల్లం మనకి గోల్డ్ ఉంది. మన రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే పెట్టుబడులు కూడా ఎక్కువైపోయాయి. రైతుకి ఏది కూడా అందలేదు, అంత శూన్యంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకొని మరింత రైతులందరికీ సహయోగతనిచ్చి ముందుకు తీసుకెళ్తారని మనం కోరుచున్నాము. అలాగే మా రైతులందరి దగ్గర నుంచి కూడా ఈ బెల్లాన్ని కొని గిట్టుబాటు ధర ఇవ్వాలని మేము అందరం కూడా గౌరవమైన ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాము. అనకాపల్లి బెల్లానికి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. విశాఖ చుట్టుపక్కల చక్కెర పరిశ్రమలు సంక్షోభంలో ఉన్న చెరుకు రైతులు, వ్యాపారులు అనకాపల్లి బెల్లం తయారు చేయడం మానలేదు. రాశిలోనూ వాసిలోనూ నెంబర్ 1 క్వాలిటీ ఉన్న బెల్లాన్ని కాదనడానికి దోహదపడిన టెండర్లేంటి, అందులో ఉన్న లొసుగులేంటి? అనకాపల్లిలో తయారయ్యే బెల్లం సూపర్ డీలక్స్, జీగురు, నెంబర్ 3 అనే 3 మేలు రకాలుగా మార్కెట్ అవుతోంది. గత ఏడాది కూడా బెల్లం సరఫరాకు టెండర్లు ఆహ్వానించారు. అప్పట్లో ఈ టెండర్లను అనకాపల్లి రైతులు దక్కించుకున్నారు. అయితే హఠాత్తుగా ఈసారి గుజరాత్పై సర్కారుకి ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో తెలియదు. మన రైతుల నోట్లో మట్టి కొట్టేసింది. బెల్లం సప్లైకి టెండర్లు పిలుస్తూ ఓ మెలిక పెట్టింది. 30 కోట్ల టర్నోవర్ వ్యాపారం ఉన్నవాళ్లు మాత్రమే ఈసారి సప్లై టెండర్లు వేయాలని షరతు పెట్టింది. దాంతో ఏపీ నుంచి ఒక్క రైతు కానీ వ్యాపారి కానీ ఈసారి టెండర్లలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. ఇదే అదనుగా గుజరాత్ టెండర్ను ఖరారు చేశారు. కానీ ఈ ఆక్షన్లో ఈ రాష్ట్రంలో ఉన్న వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ ఉపయోగం లేకుండా వాళ్ళు చేసింది ఏంటంటే, గుజరాత్లో ఉన్న ఒక వ్యాపారస్తుడికి వాళ్ళు టెండర్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా లోపం ఏంటంటే, గవర్నమెంట్ కావాలని వాళ్ళకి కట్టబెట్టడం కోసం ప్రయత్నం జరిగింది. గతంలో 5 కోట్లు 6 కోట్లు టర్నోవర్ ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న వ్యాపారస్తులందరూ ఆక్షన్లో పాల్గొనడానికి అవకాశం ఉండేది. ఈసారి కావాలని 30 కోట్లు టర్నోవర్ ఉంటేనే ఈ ఆక్షన్లో పాల్గొవాలని చెప్పేసి ఒక ఆంక్షలు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ఎవరికి అవకాశం లేకుండా పూర్తిగా ఈ టెండర్స్లో పాల్గొకుండా కావాలని ఆ గుజరాత్ వ్యాపారస్తుడికి కట్టబెట్టడం జరిగింది. ఈరోజు గుజరాత్ వ్యాపారస్తుడి దగ్గర ఈ 1/2 కేజీ బెల్లం అంటే కేజీ బెల్లం 49 రూపాయలకి టెండర్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. 1 కేజీ 49 రూపాయలు. ఈరోజు అనకాపల్లి బెల్లం మార్కెట్లో ఆ బెల్లం కానీ కొంటే 32 రూపాయలకి విత్ ట్రాన్స్పోర్ట్తో సహా. అంటే రాష్ట్రంలో ఉన్న ఏ జిల్లాలకైనా సరే ఇక్కడ బెల్లం కొని పంపించినట్లయితే దగ్గర 30 రూపాయలు ఇక్కడ యావరేజ్ దొరుకుతుంది రైతులకి. ఇప్పుడు ఉన్న రేటు ఆ 2 రూపాయలు ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే 32 రూపాయలకి బెల్లం దొరుకుతుంది. అంటే 1 కేజీ దగ్గర 17 రూపాయలు తేడా. అంటే 10 టన్నుల దగ్గర 1,70,000 తేడా. వీళ్ళు 715 మెట్రిక్ టన్నులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొంటున్నారు. ఆ రాష్ట్ర వ్యాప్తంగా కొన్న దాంట్లో ఆ రేటు డిఫరెన్స్ కానీ చూసినట్లయితే మొత్తం వీళ్ళు కొనే బెల్లం ఏంటంటే 34,86,00,000 రూపాయలు గుజరాత్ వ్యాపారస్తుడికి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈరోజు మన రాష్ట్రంలో కానీ ఆ బెల్లం అంతా కొన్నట్లయితే మాత్రం అదే రేటు కానీ కొన్నట్లయితే 12,10,00,000 రూపాయలు మన రైతాంగానికి అందరికీ ఉపయోగపడేది. గుజరాత్ బెల్లం మన బెల్లం కన్నా క్వాలిటీలో ఏమాత్రం సరితోగదు సరికదా, రేట్ ఎక్కువ. అది కేజీ 48 రూపాయల 90 పైసలు పలుకుతుండగా అనకాపల్లి బెల్లం కేజీ 32 రూపాయల 20 పైసలే. ప్రభుత్వం ఈసారి 7,115 మెట్రిక్ టన్నుల బెల్లం ఆర్డర్ చేసింది. అంటే 34,86,00,000 రూపాయలు ఖర్చు చేయబోతోంది. అదే అనకాపల్లి బెల్లం కొనుగోలు చేసి ఉంటే 22,76,00,000కే క్వాలిటీ బెల్లం దొరికేది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ మతిమాలిన నిర్ణయం వల్ల దాదాపు 12 కోట్లకు పైగా రైతులు నష్టపోవలసి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాబోయే సంక్రాంతి, క్రిస్మస్ పండుగలకి ప్రజలందరికీ కూడా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా చంద్రన్న కానుకలు ఇవ్వాలని చెప్పి ఒక టెండర్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో చాలా స్పష్టంగా జాగిరి వరకు బెల్లం వరకు కూడా 7,115 మెట్రిక్ టన్నుల బెల్లం అవసరం పడుతుందని చెప్పి ఈరోజు టెండర్లు పిలవడం జరిగింది. ఆ టెండర్లు కూడా ఖరారు అయిపోవడం కూడా జరిగింది. అందులో భాగంగా గుజరాత్కి సంబంధించినటువంటి వ్యాపారి ఒక ఆయన ఈ టెండర్ని ఆయన సొంతం చేసుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఆయనకి 49 రూపాయలు చేసి విలువ నిర్ధారణ చేయడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు కానీ వ్యాపారులకు కానీ ఏమాత్రం ఉపయోగకరంగా లేకుండా, ప్రభుత్వానికి ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పోషిస్తున్నది ఈ వర్తకులు, ఈ రైతులే.
ట్యాక్సులు కడుతున్నది వర్తకులు, ఈ రైతులే. వీళ్ళందరినీ విడిచిపెట్టేసి ఈరోజు గుజరాత్లో ఎక్కడో ఉన్నటువంటి ఒక వ్యాపారికి ఇక్కడ సొమ్మును తీసుకెళ్ళి కట్టబెడతానో ఇది చాలా దుర్మార్గమైన వైఖరి, బాధ్యత లేనటువంటి వైఖరి ఇది. దీన్ని మేము ఖచ్చితంగా తప్పుపడతా ఉన్నాం. ఇందులో ప్రధానంగా గతంలో కానీ ఆ ముందు సీజన్లో కానీ చూసుకుంటే 5 కోట్లు 6 కోట్ల టర్నోవర్తో ఇక్కడ వ్యాపారాలన్నీ కూడా సవ్యంగా జరిగేవి. ఒకే ఒక దురుద్దేశం, ఇక్కడ ఉన్నటువంటి వర్తకులకు ఎవరికి లాభం చెందకూడదు. వాళ్ళు ఏం ఆశించారనేది పక్కన పెడితే పక్క రాష్ట్రాలకి ఆదాయాన్ని ఇవ్వాలనో లేదా ఆ నరేంద్ర మోడీ గారికి భయపడి ఈ గుజరాతీకి ఏదో విధంగా కట్టబెట్టాలనే ఉద్దేశంతోనో తెలియదు. కానీ కనీసం ఒక 5 కోట్లు 6 కోట్లను పెడితే బాగుండేది. ఆంధ్రప్రదేశ్ నుండి కూడా వెళ్ళేవారు. ఆ పరిస్థితి లేకుండా 30 కోట్ల రూపాయలు ఉండాలని చెప్పి, టర్నోవర్ ఉండాలని చెప్పి ఈ టెండర్లో పేర్కోవడం కూడా దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీని వెనకాతల ఖచ్చితంగా వీళ్ళ తాలూకా దురుద్దేశాలు ఉన్నాయి. అందరికీ తీపి పంచుతున్న అనకాపల్లి బెల్లం దాన్ని తయారు చేస్తున్న వ్యాపారులకు మాత్రం చేదు అనుభవాన్నిస్తోంది. పొరుగు రాష్ట్రాలకు సైతం ఎగుమతి అయ్యే ఈ బెల్లం చంద్రన్న కానుక గిఫ్ట్ ప్యాక్లో మాత్రం చోటు సంపాదించుకోలేకపోయింది. అనకాపల్లి బెల్లం మార్కెట్పై ప్రత్యక్షంగా పరోక్షంగా 4 నియోజకవర్గాల ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. చెరకు పండించే 100 మంది రైతులతో పాటు 1200 మంది వ్యాపారులు, కూలీలు ఉన్నారు. ఇప్పటికే గిట్టుబాటు ధర లేకపోవడం, చక్కెర కర్మాగారాలు సంక్షోభంలో కూరుకుపోవడంతో ఈ ప్రాంత రైతులు బెల్లంపైనే ఆశలు పెట్టుకున్నారు. చంద్రన్న కానుకలకు అనకాపల్లి బెల్లం వాడి ఉంటే రైతన్నకు, వ్యాపారులకు భరోసా లభించడంతో పాటు క్వాలిటీ బెల్లం అందించినట్లుండేది, ఈ ప్రాంతానికి మేలు జరిగేది అంటున్నారు ప్రజా సంఘాల నేతలు. ప్రతి కుటుంబానికి ఒక 1/2 కేజీ బెల్లం వాళ్ళు సరఫరా చేస్తారు. అయితే అది అనకాపల్లి బెల్లం మార్కెట్ దేశం మొత్తం మీద 2వ స్థానంలో ఉంది. ఇక్కడ బెల్లం నాణ్యమైంది. అదేవిధంగా ఈరోజు కేజీ 30 హైయెస్ట్ క్వాలిటీ ఉన్నది 34 రూపాయలు ఇక్కడ ఉన్నది. కానీ చంద్రబాబు నాయుడు గుజరాత్లో షావుకారుల దగ్గర నుంచి అగ్రిమెంట్ తీసుకొని కేజీ 49 రూపాయలు కొనుగోలు చేయటం అనేది చాలా అవివేకం. అందువల్ల గుజరాత్ షావుకారులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసి అనకాపల్లిలో ఉన్నటువంటి నాణ్యమైన బెల్లాన్ని కేజీ కేవలం 34 రూపాయలకే ఇచ్చే బెల్లాన్ని మార్కెట్ ధర కొనుగోలు చేసి వినియోగదారులకు అందించినట్లయితే ప్రభుత్వానికి 20 కోట్ల రూపాయలు మిగులుతుంది. ఆ రకంగా వినియోగదారులు కూడా నాణ్యమైన బెల్లాన్ని మనం అందించిన వాళ్ళం అవుతాం. అనకాపల్లి బెల్లం మార్కెట్లో ఏడాదికి 150 కోట్ల టర్నోవర్ నడుస్తుంది. 45,000 టన్నుల బెల్లం ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. విశాఖతో పాటు చిత్తూరు, గోదావరి జిల్లాలతో పాటు 7 ప్రాంతాల్లో చెరకు సాగు విస్తారంగా అవుతుంది. రుచికి, శుచికి ఈ బెల్లం పెట్టింది పేరు. నిత్యం 15,000 బెల్లం దిమ్మలు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతూ ఉంటాయి. అనకాపల్లి, చోడవరం, మాడుగుల, యలమంచిలి, పాయకరావుపేట ప్రాంతాల చెరకు రైతులు బెల్లం తయారు చేసి అనకాపల్లి బెల్లం మార్కెట్కి పంపుతారు. ఇక్కడ తయారయ్యే బెల్లంలో 80% ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బెంగాల్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సప్లై అవుతుంది. ఇంత డిమాండ్ ఉన్న మన బెల్లం ఎందుకో సర్కారు కంటికి కనిపించడం లేదు. ఎరువు సరుకు తెచ్చి పండగ చేసుకోమని అనడంలో అర్థమేంటని ప్రశ్నిస్తున్నారు అనకాపల్లి బెల్లం వ్యాపారులు. రుచికి, నాణ్యతకు పెట్టింది పేరు అనకాపల్లి బెల్లం. దేశంలోనే 2వ స్థానంలో ఉన్న అతిపెద్ద బెల్లం మార్కెట్ ఇది. మరి ఇంత ప్రశస్తి ఉన్న ఈ బెల్లాన్ని వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్ అయిన పొరుగు రాష్ట్రం నుంచి చంద్రన్న కానుకలకు బెల్లాన్ని దిగుమతి చేసుకుంటుంది. మరి ఇదే అంశం మీద ఇక్కడున్న రైతులు అలాగే ఇక్కడున్న వ్యాపారులు కూడా గగ్గోలు పెడుతున్నారు. పొరుగు రాష్ట్రం మీద ఉన్న ప్రేమను పక్కన పెట్టి సొంత రాష్ట్రానికి మేలు చూకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. నమస్తే.